తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పోరు కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలి రైతులు పడుతున్న కష్టాలకు నిరసనగా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం కావలిలో రైతు పోరు కార్యక్రమం నిర్వహించారు. ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కావలి వైఎస్ఆర్సీపీ నేతలు కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా పార్టీ శ్రేణులు ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నుండి ట్రంక్ రోడ్డుపై భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ర్యాలీ అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి తమ వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు కామరాజు మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు కనీస సదుపాయాలు కూడా కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. యూరియా సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను, రైతులకు చెందిన పొలాలను కేవలం 99 పైసలకు పెద్ద పెద్ద పరిశ్రమలకు అప్పగించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతు బీమా పథకాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని, అవి ఆచరణలో లేవని విమర్శించారు. సూపర్ 6 పథకాలతో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, ఆయన అజెండానే ప్రజలను వంచడం అని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ప్రతాప్ కుమార్ రెడ్డిపై పెట్టిన కేసులు అక్రమమని ఖండించారు. ఈ కార్యక్రమంలో కావలి, ఉదయగిరి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకి, ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కూటమి గవర్నమెంటు వచ్చిన తర్వాత ఇటువంటి ధర్నాలు స్టార్ట్ చేయటము 3వ నెల నుంచే జరగటం ప్రారంభమైంది. గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకే ఇటువంటి ధర్నాలు చేయటం అనేది దౌర్భాగ్యమైన విషయం. అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 అని చెప్పటం, చెప్పిన ఏది కూడా పాటించకుండా పోవటం చేయటం అనేది చాలా దారుణమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించాడు, ప్రజల్ని ఏ విధంగా అయినా మోసం చేయొచ్చు అనేది ఆయన మైండ్లో ఉన్నది. ఆ పద్ధతిలోనే 14, 19 మధ్య అట్నే చెప్పాడు. రుణమాఫీ అని చెప్పేసి ప్రజల్ని, రైతుల్ని మాత్రం చాలా ముంచడం జరిగింది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలన్నిటికీ రైతులకి ఈరోజు నరకం చూస్తున్నారు. యూరియా బస్తా దొరక్క క్యూలో నిలబడి రోజులు పొడిగించడం, క్యూలో నిలబడి వెయిట్ చేస్తున్నా కూడా ఒక బస్తా దొరికే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన పథకాలు దేవుడిరుగా 99 పైసలకు ఎకరా భూమిని ఇవ్వటం జరుగుతుంది. 99 పైసలకు పెద్ద కోటీసులకి, పెద్ద ఇండస్ట్రియలిస్టులకి 99 పైసలకి ఇవ్వాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళకి డబ్బులు లేకపోతే ఇండస్ట్రీ ఏ విధంగా పెడతారు? అటువంటి వాళ్ళకి ఎకరాలు 100 కోట్ల రూపాయలు చేసే భూమిని ఒక్కొక్కరికి దారాదత్తం చేస్తూ, దివ్యాంగులకి పెన్షన్లు కట్ చేసి, ఆయన ఇప్పటివరకు ఇచ్చిన సైట్లు అవి కానీ అమ్మితే 5 సంవత్సరాలు ఈ పథకాలకి అన్నిటికీ సరిపడమైన ఇస్తున్నాడు. అంటే మేము మీడియాకి చెప్పటం కాదు, అది మీరే గ్రహించాల. ఇంతంత 99 పైసలకి ఎకరా ఇచ్చి 100 కోట్ల రూపాయలు చేసే ఎకరాన్ని 99 పైసలకి ఇవ్వటం అంటే ఏంటి, మధ్యలో జరిగే మతలాభులు ఏమిటి అనేది ప్రతి ఒక్కరు గమనించాల. అదే కాదు, నేను ఆలోచించింది ఏంటంటే, ఇది ఈ 99 పైసలకి ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఇది ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా తీసుకురావాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా గిట్టుబాటు ధరలు కానీ ఏది కూడా రైతులు మరీ అన్యాయం అయిపోతున్నారు. ఏ పంటకి నేను గడపకి తిరిగే టైంలో నేను రైతులను గమనించాను. ప్రతి పంటకి పొగాకు కానీ, మిర్చి కానీ, వరి కానీ, ప్రతి ఒక్కదానికి వాళ్ళు అనుకున్న రేట్ల కంటే మంచి రేట్లు వచ్చి అందరూ సంతోషంగా కనిపించారు. దేనికి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా పోయి ఏదన్నా మాట్లాడితే వాడిని లోపలేయడం అంటే, ఎవడు లోపలికి పోతాడో ఏమిటో అర్థమే కావటంలే. దారిని పోతుంటాడో ఒకడు వచ్చి పోలీసు వాళ్ళు వచ్చేసి ఇమీడియట్గా వాడిని పట్టుకొని పోతారు. ఎందుకు పట్టుకుపోతారో వాడికి తెలియదు. అదే అటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఏర్పరచడం అనేది చాలా దురదృష్టకరం. అక్రమ కేసులు ఎవరికి అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన నాకు తెలిసి చాలా పెద్ద మనిషి. ఆయన మీద ఎందుకు పెట్టారో ఈ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఒకళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళని ఆ కేసులు 90 రోజులు అయిందంటే దాని మీద ఏమాత్రం కేసులు దాన్ని నిరూపించలేక ఏదో ఒక విధంగా బెయిల్ ఇచ్చేది, మళ్ళీ పంపిస్తుండేది. ఈ పద్ధతిలో ఉంది. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ జరిగే ధర్నాలైతేనేమి, రైతులను కానీ ప్రతి ఒక్కళ్ళది ఆయన గ్రహించి సరైన పద్ధతిలో నడుస్తారని ఆశిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రైతు పోరు కార్యక్రమాన్ని ఈ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా కావలిలో మా పట్టణ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో
ఈరోజు రైతు పోరు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రైతులందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారికి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతుల ఆత్మహత్యలు ఎక్కడ చూసినా రైతుల ఆత్మఘోషలే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీసీ కేంద్రాలు అయితేమి, వారు ఆ రోజు కరెంటు విషయంలో అయితేమి, రైతులకి బీమా పంట బీమా చేయడంలో అయితేమి, వీటన్నిటినీ నష్ట నివారణ నుంచి ఆ రోజు గతంలో 25,000 రూపాయలు ఉంటే ఈరోజు కనీసం 15,000 రూపాయలు మద్దతు ధర కూడా లేని పరిస్థితి. గిట్టుబాటు ధరలు లేక ఈరోజు వ్యవసాయం చేసేదే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలోనే రైతుల వ్యతిరేకమైన విషయం ఉంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశయాల కోసం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతుల పక్షపాతిగా ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ విద్యుత్ తీగల మీద గుడ్డలు ఆరేసుకోవచ్చని. నిజంగా అటువంటి వ్యక్తి నేను ఇప్పుడు రైతుల పక్షపాతిని అని చెప్పని ఎలక్షన్ల ముందు ఈ రైతుల కోసం అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే డబ్బులు సరిపోవు, నేను వస్తే 20,000 రూపాయలు, అవి సెంట్రల్ గవర్నమెంట్ 7,000 రూపాయలు, మొత్తం 27,000 రూపాయలు ఇస్తానని చెప్పి నిట్ట నిలువున మోసం చేసిన రైతులనే కాదు అన్ని వర్గాలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రైతుల సంగతి ఏమో కానీ ఈ అక్రమ కేసుల బనాయింపులో మాత్రం ఈ రాష్ట్రం ప్రథమ స్థానంలోనే ఉంది. ఈ రైతులు ఈరోజు చూస్తా ఉన్నాం, యూరియా ధర విపరీతంగా 263 రూపాయలు 66 రూపాయలు ఉండాల్సిన యూరియా ఈరోజు 600 రూపాయలు బ్లాక్ మార్కెట్లో దొరుకుతూ ఉందంటే దానికి నేను వీటన్నిటినీ పరిష్కరిస్తానని చెప్పాల్సిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన చెప్తా ఉన్నారు, యూరియా వేసుకుంటే క్యాన్సర్ వస్తుంది, యూరియా వేసుకున్న దానివల్ల ప్రజలు చచ్చిపోతున్నారు కాబట్టి నేను యూరియా ఇవ్వట్లేదు అంటున్నారు. నిజంగా చచ్చిపోయేదాన్ని కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు అధిక ధరకి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని వాళ్ళు ఈ బ్రతకలేని స్థితిలో కూడా కనీసం అది కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఒక ఖరీఫ్ రబీ కాదు, ఈరోజు ఉద్యానవన పంటల దగ్గర నుంచి ఏ ఒక్క పంటలకు కూడా ఈరోజు యూరియా కావాల్సి వచ్చినా ఎక్కడ దొరకని పరిస్థితి. ఇది మాత్రం బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా దొరుకుతూ ఉంది. కానీ రైతులకు మాత్రం అందుబాటులో లేక ఈరోజు గిట్టుబాటు ధరలు లేక పంటలకు బీమాలు లేక ఈరోజు వారు అప్పులు తెచ్చుకొని వారు బ్రతికే పరిస్థితి లేక ఆత్మహత్యలకి వాళ్ళు బలవుతా ఉంటే వాళ్ళు పురుగొలిపే పరిస్థితిగా ఈరోజు ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం వారి యొక్క వికృతమైన చేష్టల్ని ప్రజలు ఈరోజు రైతులు రోడ్డు మీదకి వస్తుంటే కూడా రైతులు కనీసం వారు నిరసన చెప్పుకునే కార్యక్రమాన్ని కూడా చేయనీయకుండా ఏ రకంగా అడ్డుకుంటున్నారో చూస్తా ఉన్నాం. మా న్యూస్ 1 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.